29th మార్చ్ నాడు సాయితన్ హాస్పిటల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కిమ్స్ సికింద్రాబాద్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ మరియు మేనేజ్మెంట్ వారి ఆధ్వర్యంలో మరియు ఐఎంఏ తాండూరు వారి ఆధ్వర్యంలో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ జరపబడుతుంది. తాండూరు మరియు పరిసర ప్రాంతాలకు మాకు విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు ముఖ్యంగా 40 సంవత్సరాల నుంచి దాటిన మహిళలు ఎవరికైతే కడుపు నొప్పి, తెలుపు సంవత్సరాల కొద్ది ఉండడము మరియు ఎరుపు ఎక్కువ కావడము, కడుపులో గడ్డలో ఉండడము, ఇలాంటివి ప్రత్యేకంగా లేడీ డాక్టర్లు వస్తున్నారు. వీరు ప్రత్యేకమైన టెస్టులు చేస్తారు. క్యాన్సర్కి సంబంధించిన ఈ బ్లడ్ టెస్టులు కానీ, ప్యాస్మియర్ కానీ, అల్ట్రాసౌండ్ కానీ. ఇది మగవాళ్ళకైతే ఈ మెడపైన ఉండే గడ్డలు కానీ, నోట్లో అల్సర్స్ కానీ, లేదైతే వామిటింగ్ చేసుకున్నప్పుడు రక్తం పడడం కానీ, లంగ్కి సంబంధించిన కానీ, లేదా మోషన్లో రక్తం పడడం కానీ, లేదంటే శరీరం పైన ఎక్కడైనా గడ్డలు ఉంటే వీటి కోసం ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేసి టెస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా గ్యాస్ ప్రాబ్లము, అల్సర్స్ ఏదైతే ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా ఎండోస్కోపీ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ తినకుండా రావాలి. 9 గంటల వరకు వస్తే వాళ్ళకి ఎండోస్కోపీ చేయడం జరుగుతున్నది. అంతేకాకుండా కొంతమంది స్మోకింగ్ అలవాట్లు ఉన్న వాళ్ళు కానీ, గుట్కా తినే వాళ్ళకి కానీ, నోటి లోపల ఎటువంటి అల్సర్స్ ఉన్నా లేదంటే గ్రోత్ ఉన్నా వాటి కూడా స్క్రీనింగ్ చేస్తారు. అంతేకాకుండా ఓల్డ్ ఏజ్ పీపుల్ చాలామందికి మూత్ర సంబంధిత వ్యాధులు ఉంటాయి. వాళ్ళకు పిఎస్సి అనే టెస్ట్ ఉంటుంది ఒకటి, అంటే ప్రాస్టేట్కి సంబంధించిన క్యాన్సర్ ఉందా లేదంటే ఇన్ఫెక్షన్ ఉందా అని తెలుసుకోవడానికి పిఎస్సి టెస్ట్ కూడా ఉచితంగా చేస్తున్నారు. అలాగే లంగ్స్, మనం ముఖ్యంగా ఇది కాలుష్య ప్రాంతం కాబట్టి అకారణంగా దగ్గు రావడము, దగ్గు తగ్గకపోవడము, వీటికి కూడా మనం చెస్ట్ ఎక్స్రే తీస్తున్నాము. ఇంకోటి మెమోగ్రఫీ, లేడీస్లో ముఖ్యంగా 30 సంవత్సరాలు దాటిన 20 సంవత్సరాలు దాటిన లేడీస్కు ఛాతీలో చిన్న చిన్న గడ్డలు ఉంటాయి. వీటిని చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. దానికోసం మనం ఇక్కడ మమ్మోగ్రామ్ చేస్తున్నాము. దాదాపు 3,000 నుంచి 7,000 రూపీస్ సంబంధించిన ఈ మమ్మోగ్రాము సంబంధించింది కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అది చేస్తున్నాము. అలాగే చాలా గడ్డలు ఉన్నా కానీ, కడుపులో ప్రాబ్లం ఉన్నా అల్ట్రాసౌండ్ పెల్విస్ కూడా చేస్తున్నారు. అలాగే అల్ట్రాసౌండ్ చెస్ట్ వాటిని కూడా చేస్తున్నారు. అంతేకాకుండా బ్లడ్ క్యాన్సర్కి సంబంధించిన టెస్టులు ఉంటే సిబిపి చేస్తున్నారు. అంతేకాకుండా క్యాన్సర్ గర్భసంచి కానీ, గర్భాశయ అండాలకు కానీ, ఓవరీకి సంబంధించిన క్యాన్సర్కు CA-125 చేస్తున్నారు. సో ఇలాంటి అన్ని టెస్టులు చేస్తున్నారు కాబట్టి ఒక ఎండోస్కోపీ చేసుకునే వారు మాత్రము ఉపవాసంగా, అంటే ఏం తినకుండా, లేదు అంటే కేవలం వాటర్, టీ కాఫీ కాకుండా ఓన్లీ వాటర్ కానీ, కొబ్బరి నీరు కానీ తాగి 9 గంటల వరకు రావాలి. అప్పుడు ఎండోస్కోపీ చేయడం జరుగుతుంది. మిగతా వారు తిని వచ్చేస్తే లేడీస్ వారికి సెపరేట్గా టెస్టులు ఉంటాయి, మగవాళ్ళకి సెపరేట్ టెస్టులు ఉంటాయి. మీరు ఇక్కడ ఆ టెస్ట్ చేసుకోవడానికి సదుపాయాలు అన్నీ ఉంటాయి. కానీ 9 నుంచి 4 గంటల వరకు ఈ ఆదివారం 29 నాడు ఇది అవకాశాన్ని వినియోగించగలరు.